హాయ్ అండి, నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు అన్వేష్ ఫుడ్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ టమాటా నిల్వ పచ్చడిని చేసుకోబోతున్నాం. పక్కా కొలతలతో మీకు మెజర్మెంట్స్ చెప్తూ చేస్తున్నాను. ఇలా గనుక మీరు పచ్చడి చేసుకున్నట్లయితే కనీసం మీరు సంవత్సరం వరకు పచ్చడి మీకు పాడవకుండా ఉంటుందండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఎండబెట్టుకునే పని లేదు, ఎక్కువ పని తీసుకొని పని కూడా లేదండి. చాలా క్విక్గా అర్ధగంటలో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, చింతపండు, ఉప్పు, కారం, మెంతులు, వెల్లుల్లి. ముందుగా నేను ఇక్కడ 2 కిలోల టమాటాలని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి వాటర్ లేకుండా ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకున్నానండి. అస్సలు తడి అనేది ఉండకూడదు టమాటాలో. మనం చేసే ప్రాసెస్లో కొంచెం కూడా వాటర్ తగలకుండా చూసుకోవాలి. ఆ తర్వాత టమాటాలని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. ఒక్కొక్క టమాటాలని 4-5 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బగోనాలో టమాటాలని ఉడికించుకోవాలి. దాంట్లోనే టీ గ్లాస్ ఆయిల్, టీ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలండి. మళ్ళీ 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పచ్చడిలోకి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం వేడెక్కాక 3 స్పూన్స్ ఆవాలు వేసి అవి చిటపట్లాడాక దింపేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత మెంతులు 1 స్పూన్ వేసి మిక్సీ జార్లో కోసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కచ్చపచ్చలాగా పొడి చేసుకోవాలండి. ఆ తర్వాత వెల్లుల్లి కూడా కొంచెం కచ్చపచ్చలాగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 2 కిలోల టమాటాలకి 100 గ్రాముల చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. మొత్తం మిక్స్ అవ్వాలండి. చింతపండు మొత్తం కరిగిపోయేదాకా ఉడికించుకోవాలి. చింతపండు అంతా దగ్గరికి నుజ్జుగా అయిపోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలన్నీ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా, వెల్లుల్లి పేస్ట్, 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం వేసుకొని ఒక్కసారి కారం, ఉప్పు, మసాలాలు మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో 200 ml ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఆవాలు వేసి అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి వేసి కాసేపు ఫ్రై చేయండి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ రంగు వచ్చేదాకా కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోండి. మనం మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ టమాటా పచ్చడిని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఫస్ట్ ఆయిల్ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుందండి. తర్వాత పచ్చడిలోంచి నూనె వదులుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతవరకు కూడా మంటని పెంచకుండా లో ఫ్లేమ్లోనే పచ్చడిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం జాడీలోనైనా లేదా గాజు సీసాలోనైనా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు వేడివేడి అన్నంలో కొంచెం నూనె కానీ కొంచెం నెయ్యి కానీ ఈ పచ్చడితో కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ.